ఏమిటి తమ్ముడు హైదరాబాద్ లో పరీక్షలు ముగించుకుని అమ్మాయి వచ్చేస్తుంది ఏంటి? అవును కాంతమ్మా, 2-3 రోజుల్లో పరీక్షలు అవగానే వచ్చేస్తుంది. అమలు వస్తుందనే మాట వినేసరికి వీడి మొహం చింకి చాటంత అయింది. చాటంత కాదే కంచం అంత అయింది. కాబోయి పెళ్ళవ రాబోతుంది అనేసరికి ఎంత సంతోషమో పిచ్చి విధవకి. బావా కోటేశ్వరరావు బావా. ఎవరు బావా పేరుండవా? ఏమిటయా హఠాత్తుగా ఎలా వచ్చేసావు? ఉంది బావా, పట్టుకున్న దాన్ని పోగొట్టుకుని చెట్టంత కొడుకుతో మిగిలి ఉన్నాను. కావలసిన వాడివి, నాన్న వాడివి, నిన్ను చూసినట్టు ఉంటుంది, నీకు చేతనైన సహాయం చేసినట్టు ఉంటుందని ఇలా వచ్చాను. ఒరే తిరుపతి, మావయ్యకి దండం పెట్టరా. మేనమావయ్య కాదురా, నీకు కాబోయే మావగారు కూడాను భక్తిగా దండం పెట్టు. పెడతాడు. నాకెందుకయ్యా దండాలు? మీరు వచ్చినందుకే సంతోషంగా ఉంది. ఏదో మా పాపారావు అన్నయ్య ఊళ్ళో పొరవ పుట్రా చూసుకుంటున్నాడు కదా, నేను ఇక్కడే ఉండి నీ కష్టం సుఖం చూసుకున్నావని. చూసుకోవాలనుకునే మనుషులు తక్కువ అనుకుంటున్నావా? మేమంతా బాగానే చూసుకుంటున్నాం. సరేలే కాంతమ్మా, చూడు ఇక నుంచి వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు అవి చూడు. మీ స్నానాలు అవి కానివ్వండి. అలాగే బావా, అలాగే. నాన్న పద నాన్న, ఆకలేస్తుంది. గంటయ్యా, నీ కొడుకు ఏడాది నుంచి అన్నం పెట్టట్లేదే, ఆకలితో ఆవురు మావాడు కూడా నీ కొడుకులాగే ఇక్కడే 4 ఏళ్ల బట్టి బిచ్చాన వేస్తే దుగ్గా తయారయ్యేవాడు, ఆకలి గురించి మాట్లాడకపోయేవాడు. నువ్వు పదరా. అమ్మలా రమ్మారా. ఏమ్మా పరీక్షలు ఎలా రాశావు? బ్రహ్మాండంగా రాశాను, ఫస్ట్ క్లాస్ వస్తుంది. వెరీ గుడ్. నువ్వు లేకపోయేసరికి ఇల్లంతా చిన్నపోయినట్టుందమ్మా. మీ నాన్న ఒక్కడికి ఏమిటమ్మా, నాకు మా తిరుపతి గారికి కూడా ఇల్లంతా చిన్నపోయి ఏదో ఇరుగ్గా ఉండి నడవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది అనుకో. అవునమ్మలా, నువ్వు రావడంతో మన ఇల్లు క్రికెట్ గ్రౌండ్ అంత విశాలంగా ఉంది. అదేమిటమ్మా అలా చూస్తావు? గుర్తుపట్టలేదా? గండబేరున్న మామయ్య వాళ్ళ అబ్బాయి తిరుపతి. ఎప్పుడో చూసిన ప్రతి వాళ్ళు ఆ పసిపిల్లకి ఎక్కడ జ్ఞాపకం ఉంటారు? కావాల్సిందని నా బొడిదాన్ని తప్ప. ఏళ్ల తరబడి ఇంటి మీద పడి తింటూ ఉంటే గుర్తుండగా ఏం చేస్తారులే. ఆ మాటకు వస్తే వీధిలో తిరిగే బెచ్చగాడు, పెరట్లో ఉన్న వేప చెట్టు, గజ్జి కుక్క కూడా గుర్తుంటుంది. సర్లేవయ్యా, అమ్మాయి గడపలో కారెట్టిందో లేదో ఏమిటి సోదా? ఒరే బుజ్జి, ఆ బ్యాగ్ తీసుకొని అమ్మాయి గదిలో పెట్టరా. మా తిరుపతి ఎప్పుడో పెట్టాడు. అవునవును. అమ్మా అమలా, నువ్వు వెంటనే వెళ్ళి స్నానం చేసిరమ్మా. వేడి వేడిగా నీకు ఇష్టమైన కూరలన్నీ వండించానమ్మా. అమలా దా, అమలా దా దా. తమ్ముడు, వాళ్ళిద్దరూ అలా పెడుతుంటే చిలకా గోరింకల్లా లేరు? కాదు, వెంటబడ్డ కుంటి కుక్క పిల్ల ఉంది. అదే గాని మా తిరుపతి పక్కన ఉంటే చాలా అందంగా ఉంటుంది. సర్లేవయ్యా, వాళ్ళిద్దరూ కాబోయే మొగుడు పెళ్ళాలను, మధ్యలో మీ తిరుపతి గాడు గన్నవరం గాడు ఏమిటి? బంగారం లాంటి ఆ పిల్లకి మీ కోతిని కట్టబడ్డానికి మా బావేం చెవులో పువ్వు పెట్టుకులేడు. ఇదిగో ఆపండి మీ గొడవ. అసలు ఇప్పుడే దానికి పెళ్లి చేస్తానని ఎవరన్నారు? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఏదో కేసు వచ్చినట్టుంది. నమస్కారం. తమరేనా లాయర్ చిదానందం గారు? తమరేనా లాయర్ చిదానందం గారు? చేతిలో మరుగున్నర పుస్తకం చూస్తుంటే కనబట్టం లేదటయా లాయర్ గారని. కోర్టులో బల్ల గుద్దానంటే 4 కోళ్లు విరిగిపోవాల్సిందే. కూర్చోండి. కేసేంటి? పొలం తగదా కేసండి. పొలం తగదా కేసా? అయితే ఈవేళ నేను పొట్లకాయ కూర తినాలి. అదేంటండి పొలం తగదా కేసు అంటే పొట్లకాయ కూర తినాలంటారేంటి? అది లెక్కయ్యా, అలా తినాలి. మద్దతు కేసు అంటే మాంసం కూర, కొట్లాడంటే కోడి కూర, మానభంగం కేసు అంటే ములక్కాడ, దొంగతనం అంటే దొండకాయ, పిక్ పాకెట్ అంటే పీస్ మసాలా తినాలి. అలా తింటే బాగా వాదిస్తాం, కేసు గెలుస్తాం. బాజే బాజీ కూస్తున్నాడు గురుడు. మళ్ళీ కొత్త పార్టీ తగిలినట్టుంది. ఇక వాళ్ళ ఆస్తులు అమ్మించేస్తాడు. ఏమిటండి, ఏమిటా అరుపులు? ఏమీ లేదు. పొలం తగదా కేసు. ఓ 10 రూపాయలు ఇస్తారు, పొట్లకాయ బట్టరా. ఇవ్వయా 10 రూపాయలు. ఇదేమిటండి, మీ వంటబ్బాయి లాయర్ కోర్టులో ఉన్నాడు, మీకు లేదేంటి కోర్టు? ఇది అది నా కోటేనయ్యా. తలెత్తుందని ఏడుస్తుంటే యాంగర్ తగిలించే కోటు ఇతనికి తగిలించాను అంతే. బాబ్జీ, నువ్వు వెళ్ళి వంట చేసుకోవయ్యా. వెళ్ళు నాయనా, వెళ్ళు నాయనా. ఏమిటయా మీ కేసు? ఒరే ముసలి నక్క, బిఏబిఎల్ చదివి నీ దగ్గర జూనియర్ గా పనిచేద్దామని వస్తే నన్ను వంటవాడిని చేసింది చాలక నేను కుట్టించుకున్న కోటు నీదని చెబుతావా? నీకు చపాతీల పిండి చేత్తో కాదురా, ఇది కరెక్ట్, ఇదే కరెక్ట్. అర్థమైందా మీ కేసు?
ఓ 200 అడ్వాన్స్ గా ఇచ్చి 2 రోజుల తర్వాత కనపడండి. అట్టగనండి. బాబ్జీ బాబ్జీ వస్తామండి. శుభం. బాబ్జీ అదేమిటో ఇది ఏమైనా పేపర్ వెయిట్ పుస్తకాల మీద టేబుల్ మీద పడేయడానికి? ఇది గోధుమపిండి బాగా మధ్యచ్చాను కానీ అట్టు రాదు. పట్టుకెళ్ళు. సరే గాని ఇదిగో నీ కోటి కోర్టుకి వెళ్ళి అలా కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళి వస్తాను. ఇది నా కోటు, నేను ఇవ్వను. అదే 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 జూనియర్ లాయర్లు సీనియర్ లాయర్లకు ఎదురు చెప్పకూడదు. నేను జూనియర్ లాయర్ గా ఉన్నప్పుడు మా సీనియర్ లాయర్ గారికి నా కోటు ప్యాంటు చొక్కా అన్ని ఇచ్చేసి నేను అండర్వేర్ తో పడుకుంటూ ఉండేవాడిని. అందుకే ఇంత పెద్ద లాయర్ అయ్యాను. ఇదెక్కడ అన్యాయం అండి? మీ దగ్గర చేరి 2 ఏళ్ళు అయింది. నా చేత వంట చేయించడం, మీరు కోటు కూడా కుట్టించుకోకుండా నా కోటు తన్నుకుపోవడం తప్ప నన్ను ఒక్కసారైనా కోర్టుకి తీసుకెళ్లారా? బాబ్జీ నువ్వు ఇంకా బాగా నలగాల దేంట్లో? వంటలో. అప్పుడు నేను తీసుకెళ్లి దిగు కోర్టులో అన్ని చూపించి హైకోర్టులో కూర్చోబెట్టి వచ్చేస్తాను. వంట చేసుకో అమ్మా, వంట చేసుకోమ్మా. చేస్తా వంట కాదు, ఓ మంచి రోజు చూసి నిన్ను కేసులో ఇరికించి ఆ కేసు నేనే వాదించి గెలుస్తా. అప్పుడు తెలుస్తుంది నా సత్తా ఏమిటో. డాడీ డాడీ ఏమిటమలా ఈ పూట బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్ళలేదా? ఏం బ్యాడ్మింటన్? ఈ ఊళ్ళో నాకు బోర్ కొడుతుంది. వచ్చి వారం రోజులు కూడా కాలేదు అప్పుడే బోరు కొట్టేయటమ్మా. ఏమిటో డాడీ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను తెగ ఇరిటేట్ చేస్తున్నారు. బయటకు వెళ్ళినా కూడా ఏం తోచట్లేదు. పోనీ ఓ పని చేయమ్మా, పల్లెటూరులో పాపారమ్మ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్తే తోటలు పొలాలు అవి చూసినట్టు ఉంటుంది. ఆ పల్లెటూరు అక్కడ మనుషులు కొత్తగాను తమాషాగాను ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా డాడీ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను పల్లెటూరుని, అక్కడ మనుషుల్ని. రేపే నా ఫ్రెండ్స్ తో కలిసి బయలుదేరుతాను. అలాగే శుభస్య శీఘ్రం. బంగారు తల్లివి, నువ్వు వెళ్ళాలనుకుంటే ఆలస్యం దేనికమ్మా? బాబాయ్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉండడం ఏమిటమ్మా, మీ నాన్న లాంటి క్లయింట్ ఒక్కడుంటే చాలు, నాలాంటి ప్లేడరు జీవితాంతం సుఖంగా ఉంటాడు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను. వస్తానా డాడీ? కోటేశ్వరరావు గారు, అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది, పెళ్లిడికి వచ్చింది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయకూడదు? తొందరే ఉందండి. తల్లి లేని పిల్ల, అది ఇష్టపడి ఎప్పుడు ఎవరిని చేసుకుంటానంటే అప్పుడే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ ఏమిటి మీరు ఇలా వచ్చారు? ఏమి లేదండి, మన ఫ్యాక్టరీ వరకు ఉన్న ఖాళీ స్థలం తగదా విషయంలో కేసు పెట్టడానికి కాగితాలు అన్ని తయారు చేసుకొచ్చాను. మీ సంతకం కోసమని వచ్చాను. పెట్టండి. సెక్షన్ 212 ప్రకారమును 1956లో కలకత్తా హైకోర్టు వారిచ్చిన తీర్పు ప్రకారమును నోరి నారాయణమూర్తి గారు బొంబాయిలో వాదించిన ప్రకారమును. సార్, పనులన్నీ నేను చేసుకోలేకపోతున్నాను సార్. చెయ్యాలో పట్టుదలగా చెయ్యాలి, లేకపోతే పెద్ద లాయర్ ఎలా అవుతావు? వంట పని అయితే పర్వాలేదండి, అంట్ల పని కూడా నేనే చేయాల్సి వస్తుంది. ఓ పని మనిషిని పెట్టి కూతురే ఉన్నావు, ఇద్దరు మనుషులు పని చెయ్యలేకపోతే పెద్ద మనిషి ఎలా అవుతావు? మనకి పని మనిషి అక్కర్లేదు. రామచర్మ మద్రాసులో వాడి కర్మ వాడిది, మన కర్మ మంది. నీ ప్రార్థన నా పిండాకుడు మన శ్రాద్ధ. అరే బాబ్జీ, వంటగదిలో వంట చేసినంత మాత్రాన పరికి ఓణీలతో ఆడవేషం వేసుకోవాలేంట్రా? వేషం కాదండి, నేను అమ్మాయినే. నువ్వెవరు? అదేనండి, ఇంటి పనులు చేయడానికి నేనే పిలుచుకొచ్చాను. మీరు వద్దంటున్నారుగా, పొమ్మంటాను. నన్ను వద్దంటారా బాబు గారు? నేను అన్ని పనులు బాగా చేస్తానండి. నువ్వు ఏ పని ఎంత బాగా చేసేవాడికి కావాలి? మా గురువు గారు వద్దంటుంటేను. వెళ్ళు, వేరే ఇల్లు చూసుకో. ఎందుకురా అలా కోపడతావు? పాపం దిక్కులేని దానిలే ఉంది, ఉండని. బాబు గారు చాలా మంచారు, పెద్ద మనసు. ఏముందే ఇందులో, లోపలికి వెళ్ళి పని చూసుకో. ఒరే, అబద్ధం సాక్ష్యం చెప్పే వాళ్ళకి ఏమిటా దొంగ చూపులు? నేను మర్యాద గల లాయద్దు. ఇలాంటి వ్యధవేషాలు ఏవి నా కొంపలో పనికిరావు. అర్థమైందా? నేనెందుకు వేస్తానండి? వేస్తే గేస్తే వయసు మళ్ళీ వేస్తారు. నీ షోకు తర్వాత చూసుకుంది గాని నేను చెప్పిందంతా గుర్తుందిగా? ఆ ముసలాడు ఇప్పుడే ముచ్చట పడ్డం మొదలెట్టాడు. ఎలాగైనా నీ జోలికి వచ్చేటట్టు చేసుకుని మీద చెయ్యంగానే రేపు రేపు రేపో అని గోల్ చెయ్యి. ఇయ్యాల పనులకు వచ్చి రేపే గోల్ చేసేయమంటారేటి? ఓ పిచ్చి మొహమా, గోల రేపు చేయమంటలేదే, రేపు చేయబోయాడని గోల్ చెయ్యి. అంటే నిన్ను బలాత్కారం చేయబోయాడని అల్లరి చేసేయి. నీ తరఫున నేను వాదిస్తాను. ముసలాడిని బోన్కెక్కిచ్చేస్తాను, నేను లాయర్ని అయిపోతాను. ఏమిటయ్యా ఇది? వంటకిత్ర అలా కుమ్మేస్తావు. కేసు పెట్టానంటే 4 వారాలు జైలు, 300 రూపాయలు ఫైన్ వేస్తావు తెలుసా? మరండి, మరేమోనండి, నా ఉంగరం అండి, నా గొలుసండి
ఓ రౌడీ విధవ లాక్కుని నన్ను కొట్టి పారిపోయాడండి. నువ్వు ఎలా వెర్రిమొహం వేసుకుని తిరుగుతూ ఉంటే గొలుసు ఉంగరమే కాదు లాగు చొక్క కూడా లాక్కుపోతారు. అవును, ఈ ఊరు కొత్త నువ్వు? అవునండి. మరండి మరేమోనండి, నా ఉంగరం అండి నా గొలుసు అండి. ఆపు, ఇలా దారిలో ఆఫ్ చేసి నీ చరిత్ర అంతా చెప్పే ప్రోగ్రాం ఆపేయి. నేను వెళ్తూ ఉంటాను, వచ్చే మన ఇంటికి. రా 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 రా. అలాగేనండి. మరండి మరేమోనండి. అంటే మీ తాత మీద అలిగి పారిపోయి ఈ పట్టణం వచ్చావన్నమాట. చూడు బాబు, నేను బస్సుకు డబ్బులు ఇస్తాను, మీ ఊరు వెళ్ళిపోను. ఆయన లేదండి, నేను ఉద్యోగం సంపాదించుకుని ప్రయోజకుని అనిపించుకోదాకా ఈ ఊరి నుంచి వెళ్ళండి. ఇక్కడే ఎక్కడో చోట ఉంటానండి. ఎక్కడో ఉండడం ఎందుకయ్యా, మా ఇంట్లోనే ఉండు. ఇదిగో నువ్వు కూడా నాకు మనవడితో సమానమే. బాబ్జీ బాబ్జీ. ఏమిటండి? నీ జన్మంతా పిండి తీసుకుని చేస్తావా? త్వరగా వంట చేయి. ఇదిగో అన్నట్టు ఈ రోజు నుంచి ఇతను మన ఇంట్లోనే ఉంటాడు. పాపం బట్టలు మార్చుకునియట. నీ బట్టల్లో ఒక జత ఇవ్వు. ఏడ్చినట్టుంది. నాకున్నవే 2, అందులో ఒకటి దానం చేయాలా? వంట చేసుకునే వాడికి బట్టలు ఎందుకురా? ఈ మాట చెప్పే నా కోట్ లాక్కున్నారు. ఒరే ఒరే ఒరే, నిన్ను కోర్టుకు పంపించేటప్పుడు ఆ కోటే తగిలించి పంపిస్తాను రా. మరండి మరేమోనండి, నా ఉంగరం అండి నా గొలుసు అండి. అబ్బా, ఇదిగో కేసులు ఏమన్నా ఇదే కేసు చూసుకో. మరండి మరేమోనండి, నా ఉంగరం అండి నా గొలుసు అండి. తప్పకుండా. ఏమిటయా, ఏమిటి అలా చూస్తున్నారు? ఏమోనండి, వీళ్ళందరూ చూస్తున్నారు, నేను చూస్తున్నాను. వీళ్ళు చూస్తున్నారు, మేము చూస్తున్నాం. అందరూ చూస్తుంటే ఏమిటో అని నేను చూస్తున్నాను. ఏమిటి అలా పైకి చూస్తున్నావు? మరండి మరేమోనండి, మా ఊళ్ళో ఉండే ఆకాశం నాతో పాటు ఈ ఊరికి వచ్చేసింది ఏంటని చూస్తున్నానండి. ఏ మిస్టర్, నువ్వు చావడానికి నా కారే దొరికిందా? అరే గోపి, నువ్వా? అరే మందారపు అమ్మగారు, మీరా? ఈ ఊరు ఎప్పుడొచ్చావు? ఇలా ఎందుకు పరిగెత్తుకొస్తున్నావు? మరండి మరేమోనండి, ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే వెనకాల పరిగెత్తుకొచ్చేవాళ్ళు నన్ను ఉతికేస్తారండి. అలాగా, అయితే కారెక్కు. పదండి. అరే అదేంటి గోపి? మీరే కదండి కార్యక్రమన్నారు. నేను చెప్పింది లోపలికి అట్రా. అరే బాబ్జీ, ఇవాళ ఏమిటి కూర? గన్నేరుకాయలు పచ్చడి చేస్తున్నాను సార్. అయితే కాస్త గరం మసాలాను ఉల్లిపాయలు బాగా తగిలించు. అలాగే. ఎన్నేళ్ళు వచ్చినా కోరికలు చావలేదు ముసిలోడికి. బాబాయ్ గారు. అమలమ్మా, ఏమిటమ్మా ఎప్పుడు లేని ఎలా వచ్చావు? కూర్చో 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 కూర్చో. మరండి మరేమోనండి, మందారపు అమ్మగారు నా వల్లే ఇక్కడికి వచ్చారండి. మందార పువ్వు అమ్మాయి ఏమిటయ్యా? మామిడి కొమ్మలేగా కోటేశ్వరరావు గారు అమ్మాయి. అది కాదు బాబాయ్ గారు, వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నన్ను అలాగే పిలిచేవాడు. ఇందాక రోడ్డు మీద కనిపించి మీ ఇంట్లో ఉన్నానని చెప్పాడు. అంతే కదండి. మరండి మరేమోనండి, నా ఉంగరం అండి నా గొలుసు అండి. చెప్పేసావా? చెప్పేశాను. నువ్వు చెప్పండి ఎవరికి నాయన. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి కూల్ డ్రింక్స్ అరటిపళ్ళు అవి పట్టుకురా. అలా పట్టుకురా, వెళ్ళు నాయన. బాబాయ్ గారు, ఈ గోపి మీకు ఎలా తెలుసు? మీ ఇంట్లో ఎందుకుంటున్నాడు? చెప్తానమ్మా. ఒక కూల్ డ్రింక్, 4 అరటిపళ్ళు. ఏందిరా కొనుక్కుంటూ వస్తున్నావు? ఏంటి సంగతి? మరండి మరేమోనండి, మీరే కదా నా గొలుసు రాకుండా గొలుసు ఇచ్చండి. నీ మొహానికి ఒక గొలుసు ఉంగరం కూడా కోట అంటే గోప గొయ్యమంటుంది. ఏంటి అదే? డబ్బులండి, అరటిపళ్ళు అండి, కూల్ డ్రింక్స్ అండి. దాంతో ఏం కొనుక్కోవాలో తెలుసుకుని ఇది నా డబ్బు. మరేమనండి గిరేమని అన్నాడు మక్క ఏం తీసుకొస్తాను. మరండి మరేమోనండి, నన్ను కొట్టి 10 రూపాయలు లాక్కున్నాడండి. నిన్ను కొట్టి 10 రూపాయలు లాక్కున్నాడా? ఎవడ్రా వాడు? మరండి మరేమోనండి, నా ఉంగరం అండి నా గొలుసు అండి. ఇదిగో ఆ మాట ఇప్పటికి 950 సార్లు చెప్పావు. నువ్వు ఉండు బాబ్జీ. ఏమిటి గోపి, ఏం జరిగింది? మరేమోనండి, ఆ రౌడీగాడు నా మీద పగబట్టాడండి. ఇంత క్రితం ఒకసారి నన్ను కొట్టి నా ఉంగరము నా గొలుసు లాక్కున్నాడండి. ఇప్పుడు కిళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళానండి, మళ్ళీ నన్ను కొట్టి నా దగ్గర ఉన్న 10 రూపాయలు లాక్కున్నాడండి. మరి నువ్వెలా ఊరుకున్నావు? తిరిగి కొట్లపోయావా? ఏంటండి తిరిగి కొట్టేది? నేను తిరిగి కొడితే వాడు నన్ను చంపేస్తాడండి. 1942 ఆగస్టు. ఇక లాభం లేదనుకొని
ఇక ఆ విషయాన్ని కూడా నూట 44 ప్రింటింగ్ తాటి ఛార్జీ చేయగా రింగ్ మాత్రం ఆర్డర్ ఇవ్వకుండా ఉండడం చేతను జరిగిన 1942 ఆగస్ట్ 15th లోగా జరిగిన ఏ సంఘటన కూడా ఏంటయ్యా ఆ పెద్ద మనిషి అసలు నా కేసు చూడకపోతే రేపు రేపు అని ఎట్టా అరిసేది? అరవాలంటే నా చెయ్యైనా పట్టుకోవాలి కదా. అసలు తప్పంతా నీదే. తల్లో పూలు పెట్టుకుని వెళ్ళొచ్చు కదా, కనీసం ఆ వాసనకి బుర్రెత్తన్నా చూసేవాడు. నువ్వు పూల జడతో కొట్టుంటే కుడితిలో పడ్డేలికిలా గిలగిలగిలగిల తన్నుకు తెచ్చేవాడు. సరే రేపు పువ్వులు కొనుక్కుంటాను, ఓ 20 రూపాయలు ఇవ్వు. ఏమిటి 20 రూపాయలు పూలా? నీకేమన్నా శోభనం అనుకున్నావా? అయితే నువ్వు చెప్పే నాటుకో నేను ఆడను. ఆగో, రేపు నేను వాదించబోయే నీ రేప్ కేసుకి ఇది పెట్టుబడి అనుకుంటాను. లక్క పిడతలాగా ఎంత ముద్దుగా ఉందే నీ నడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు అంటే పాయింట్ ఆర్గ్యుమెంట్ లాగా కలిసిపోదావా? అరవకు, అరిచి నా పరువు తీక. నన్ను మానభంగం చేయబోయారు కదా, నేను అరుస్తా. అయ్యో, నేను మానభంగం చేయడం ఏంటో నా పిండాకుడు, ఊరికే ముట్టుకున్నాను అంతే. లేదు చేయబోయారు, నేను అరుస్తా. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. నేను మానభంగం గాని మరే భంగం గాని చెయ్యాలనే తలంపే లేదు. అయ్యో బాబోయ్, ఈ 100 రూపాయలు ఉంచి అరవడం గాని కరవడం గాని ఏమి చేయగా ఇంట్లోకి వెళ్ళు. బాబు ఇంట్లోకి వెళ్ళా. అబ్బో నాయనో బాబు, అబ్బో అబ్బా. ఏమిటి నువ్వు అరిచిన వెంటనే హనుమంతుడిలా దూకటానికి నేను రెడీగా ఉంటే అరవలేదే? ఇంకెందుకు అరుస్తాను, పెద్ద బాబు గారు 100 ఇచ్చారుగా. 100 ఇచ్చాడని నా మాట వింటాం మానేస్తావా? ఒకసారి ముట్టుకుని 100 ఇస్తుంటే అరిచి అల్లరి పెట్టడం ఎందుకు? అబ్బా, నా మాట విని కేసు పెడితే నీకు 50,000 వచ్చేవి. నాకు ఈ కేసులు గీసులు ఏ వద్దు. అప్పుడప్పుడు ముట్టుకొనిస్తుంటాను, ఒక్కో 100 ఇస్తూ ఉంటారు. నాకు ఇదే సుఖంగా ఉంది. నువ్వు ఇంకో కేసు చూసుకోమ్మా. కర్మ, దీన్ని ఒకందుకు తీసుకొస్తే ఇంకో రకంగా తయారైంది. ఇంకా దీన్ని నా ముసలాడి మీదకు వదలుతుంది దండగా. మనమే లైన్లో పెట్టేస్తే పోలా? ఎవరు లేరండి, కూరగాయలు తీసుకురావడానికి బజార్కి వెళ్ళారు.
మంగి చూశాను నిన్ను తొంగి ఎలా ఉంది నా లుంగి రక్షించండి రక్షించండి కాపాడడానికి ఎవరు లేరా రేపా ఎవరి మానభంగమా అయితే 7 ఏళ్ళు మానభంగ ప్రయత్నం అయితే 4 ఏళ్ళు మర్యాద భంగం అయితే 2 ఏళ్ళు భక్తి భంగం అయితే 1 ఏడు అదేం లేదండి ఆ. ఉత్తినే ఇలా చెయ్యేశాను లేదండి నన్ను బలవంతం చేయబోయాడు పెళ్ళైనా చేసుకోమనండి లేదా కేసైనా పెట్టండి ఒరే మర్యాదగా పెళ్లి చేసుకో లేకపోతే 7 ఏళ్ళు జైల్లో ఏరుస్తూ కూర్చుంటాం ఇదెక్కడ అన్యాయం అండి ఆ. ఈ అమ్మాయిని మీ మీదకి తోలి ఆ కేసు నేను వాదించి లాయర్ అవుదామని ట్రై చేశాను ఈ అమ్మాయిని నాకంటగా తలని చూస్తున్నారా ఒరే నీ ఎత్తులు జిత్తులు అన్నీ నాకు చెప్పిందిరా నువ్వు ఈ వెధోప్లాన్లన్నీ మానేసి దాన్ని బుద్ధిగా పెళ్లి చేసుకున్నావు అనుకో నిన్ను కోర్టుకు తీసుకెళ్లి స్వయంగా వాదింపజేసి నిన్ను వకీల్ని చేస్తాను అయితే పెళ్లి చేసుకుంటాను హాయ్. కోర్టుకు వస్తాను కేసు వాదిస్తాను వకీల్ని అవుతాను మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు తెల్లవారుజామునే లేచి వంట చేసి కోర్టుకు వెళ్తానే పిచ్చి కదా వంటకు వర్రీ ఏమిటిరా పెళ్ళయ్యాక అదే చేస్తుంది అవును నిజమే